హలో ఎవ్రీవన్. అందరికీ ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీరు ఆనందంగా, ఐశ్వర్యంతో, ఆరోగ్యంగా, విజయం చేకూరి ఆనందంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఉగాది ఎలా జరుపుకున్నామో చూపిస్తున్నాను. ముందుగా నిద్రలేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లు క్లీన్ చేసి ముగ్గులైతే పెట్టుకున్నాము. ఇదైతే కలర్ ముగ్గు. ఉగాది రోజే ఇంకా గేట్ ముందు మేము కలర్స్తో ముగ్గు అయితే వేసుకున్నాము. ఇలా రంగోలీ డిజైన్స్తో బ్రష్తో కలర్స్ అయితే వేసుకున్నాము. డిజైన్ అయితే వేసాము. బాగుంది కదా. నార్మల్గా బియ్యం పిండితోనే ముగ్గు అయితే వేసుకోవాలి. ఎవ్రీడే అయినా ఓకే, పండుగల రోజు అయినా ఓకే, బియ్యం పిండితోనే ముగ్గును వేయండి. నెక్స్ట్ మామిడి తోరణాలను అయితే కట్టుకున్నాము. మామిడి తోరణాలు ఉగాది స్పెషల్ ఏంటంటే ఈ వేప తోరణాలు కూడా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి ముందు వరిపిండితో ముగ్గు వేసి ఇలా తోరణాలు కట్టుకొని బయట వర్క్ అయితే అయిపోయింది. తర్వాత ఉగాది పచ్చడి కోసం అన్నీ రెడీ చేసుకొని ఉగాది పచ్చడి చేసి దేవునికి పెడదామని ఇక్కడ అయితే అన్నీ పెట్టుకొని కూర్చున్నాను. ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా లేత మామిడికాయని తీసుకోవాలి. ఇది అప్పుడే కొత్తగా చెట్టుకి వచ్చిన మామిడికాయ. ఈ రోజు నుంచి మ్యాంగో యూజ్ చేయాలి. తర్వాత బెల్లం, తర్వాత మిరియాలు, ఇవి కారం కోసం, నల్ల మిరియాలు, తర్వాత చింతపండు రసం, సాల్ట్, వేప పువ్వు. ఈ గిన్నెలో చూపించేది వేప పువ్వు. ఇవైతే తీసుకోవాలి. చింతపండు రసం ముందుగా ఈ కొత్త బౌల్ తీసుకున్నాను. ఇది కుండలో చేస్తారు, కానీ నేను కొత్త బౌల్లో చేస్తున్నాను. దానికోసం ముందుగా అయితే లేత మామిడికాయని కట్ చేసుకుంటున్నాను. ఈ మామిడికాయని ఉగాది పచ్చడిలో వగరు కోసం యూజ్ చేస్తారు. నేను లోపల ఉన్న టెంకు భాగాన్నైతే క్లీన్గా మామిడికాయ అయితే లోపలి భాగం జీడి ఉంటుంది, పుండ్లయ్యే అవకాశం ఉంది కాబట్టి తీసేసి క్లీన్ చేసి వాడుకోవాలి. ఈరోజు ఉగాది కాబట్టి అన్నీ కొత్తవి తీసుకొని కొత్తగా స్టార్ట్ చేయాలి తినడం. మామిడికాయ అయినా ఈ రోజు నుంచే తినాలి. ఈ మామిడికాయతో ఈరోజు ఉగాది పచ్చడి చేసుకొని దేవునికి నైవేద్యం పెట్టి తర్వాత పులిహోర కూడా చేసుకొని నైవేద్యంగా పెట్టి తినాలి. తర్వాత మామిడికాయ పప్పు, మామిడికాయ తొక్కు, ఇలా కారం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు, కానీ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి. అలాగే మిగిలినవి కూడా కొత్త చింతపండు, అవి అన్నీ ఈ సీజన్లోనే వేప పువ్వు అయితే వస్తుంది. ఇది మన తెలుగువారి కొత్త సంవత్సరం కాబట్టి తెలుగువారందరూ దీన్ని న్యూ ఇయర్గా జరుపుకోవాలి. ఖచ్చితంగా ఈ షడ్రుచుల ఉగాది పచ్చడిని చేసుకొని తాగాలి. ఇక్కడైతే మ్యాంగోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అవి నమిలినప్పుడు వగరుగా వస్తాయి కాబట్టి చూడడానికి కూడా బాగుంటుంది. ఇంకా 6 అంటే 6 రుచులతోనే ఇంకా ఉగాది పచ్చడిని 6 అంటే 6 రుచులతోనే చేయాలి. ఇంకా ఒక్క ఇంగ్రీడియంట్ని కూడా ఎక్స్ట్రాగా వేయకూడదు, అప్పుడు అది షడ్రుచుల సమ్మేళనం కాదు. నేను చూపించేది షడ్రుచుల సమ్మేళనం.
శాస్త్రీయమైన అసలు సిసలైన ఉగాది పచ్చడి. ఇక్కడ బెల్లాన్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇది కొత్త బెల్లం తీపి కోసం తీసుకుంటున్నాను. కొత్త బెల్లం ఎలా ఐడెంటిఫై చేయాలంటే పాత బెల్లం నల్లగా ఉంటుంది. కొత్త బెల్లం తెల్లగా ఉంటుంది. లేకపోతే గోల్డ్ కలర్‌లో ఉంటుంది. చింతపండు కూడా సేమ్. పాత చింతపండేమో బ్లాక్ కలర్‌లో ఉంటుంది. కొత్త చింతపండేమో గోల్డ్ గానీ కొంచెం బ్రౌన్ గానీ ఆ టైప్‌లో ఉంటుంది. సో, ఐడెంటిఫై చేసి కొత్తదాన్ని అడిగి మరి కొనుక్కోండి. బెల్లం అయినా, చింతపండు అయినా. ఇంకా మార్కెట్‌లో వేప పువ్వు దొరుకుతుంది. ఈ సీజన్‌లోనే వేప పువ్వయితే వస్తుంది. ఇంకే సీజన్‌లో అయితే ఉండదు. వేప పువ్వేమో చేదు కోసం, పులుపు కోసం అయితే కొత్త చింతపండు, వగరు కోసం అయితే కొత్త మామిడికాయ, ఇంకా బెల్లం తీపి కోసం, ఇంకా ఉప్పు కోసం, అంటే ఉప్పు రుచి కోసం, తర్వాత మిరియాలైతే కారం కోసం. ఇలా 6 రుచులతో ఉగాది పచ్చడినైతే రెడీ చేస్తున్నాను. దానికోసం ఇలా బెల్లాన్ని తురుముకొని, మామిడికాయ ముక్కలు కోసుకొని, మిగిలినవన్నీ రెడీ చేసుకొనైతే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మిరియాలను తీసుకొని పౌడర్ చేసుకోవాలి. అందుకోసం మిరియాలు తీసుకొని దంచుకుంటున్నాను. ఇది కూడా కొత్త ప్యాకెట్ అన్నమాట. సాల్ట్ అయినా, మిరియాలైనా కొత్త ప్యాకెట్ కొనుక్కొని స్టార్టింగ్‌వి యూజ్ చేయండి ఈ ఉగాది పచ్చడి కోసం. ఓన్లీ 6 థింగ్స్ మాత్రమే ఏస్తున్నాం కాబట్టి, ఓన్లీ 6 ఇంగ్రీడియెంట్స్‌నే వేస్తున్నాం కాబట్టి అన్నీ కొత్తవిగా ఉండేలా, ఫ్రెష్‌గా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెట్టి మనం తీసుకుంటాం కాబట్టి అన్నీ బావుండాలి. ఇక్కడైతే మిరియాలని దంచుకుంటున్నాను. ఉగాది పచ్చడి చేయడం 1 మినిట్. కాకపోతే దానికోసం రెడీ చేయడమే కొంచెం ఇలా టైం తీసుకుంటుందనమాట. వాష్ చేసుకోవడం, కట్ చేసుకోవడం, దంచుకోవడం ఇలా ఇవన్నీ ఉంటుంది కాబట్టి వీటితో సహా చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా మిక్స్ చేసుకోవడం అన్నమాట. దానికోసం ఇప్పుడు కట్ చేసుకున్నవన్నీ పెట్టుకుంటున్నాను. ముందుగా మామిడికాయ ముక్కల్ని ఒక ప్లేట్‌లో పెట్టుకుంటున్నాను. అంటే చూయించేటప్పుడు ఈజీగా ఉంటుందని ఈ ప్లేట్‌లోకైతే తీసుకుంటున్నాను. తర్వాత అయితే మిరియాల పొడి, తర్వాత వేప పువ్వు, బెల్లం, సాల్ట్, మిరియాల పొడి, వేప ఇంకా ఇవన్నీ తీసుకున్నాను. చింతపండేమో పక్కనుంది. ఇప్పుడు కొత్త బౌల్ తీసుకున్నాను. దానికి గంధం, కుంకుమ పెట్టుకున్నాను. ముందుగా చింతపండు రసాన్నయితే అందులోకి పోసుకోవాలి. చింతపండుని ఆల్రెడీ కడిగి నానబెట్టి రసం తీసుకొని, చింతపండు గింజలు, తొక్కలేం లేకుండా ప్యూరిఫై చేసుకొని మంచిగా అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ముందుగా చింతపండు రసాన్నయితే పోసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు. అంటే ఎక్కువ చింతపండుని తీసుకోకూడదు. కొంచెం చింతపండుతో వాటర్ తీసుకోవాలి. ఎక్కువైతే పులుపు ఎక్కువైపోతుంది. జాగ్రత్తగా చూసుకోండి. పులుపు ఎక్కువ ఉండకూడదు. నేను మీకు చూపించడం కోసం ఇలా రివర్స్ తిప్పుతున్నాను కెమెరాని. ఇప్పుడు చింతపండునైతే ఇందులో పోసుకున్నాను. మళ్ళీ మీకు చూపించడం కోసం మళ్ళీ కొంచెం చింతపండునైతే ఇందులో ఏసుకుంటున్నాను. నిండుగా పోసుకోకూడదు. కొంచెం ఉంచాలి. తర్వాత బెల్లాన్ని వేస్తున్నాను. బెల్లం కొంచెం పెద్ద ముక్కలుగా ఉంది కాబట్టి కరగడానికి టైం పడుతుంది. వీలైతే మీరు ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత వేప పువ్వును వేస్తున్నాను. తర్వాత మామిడికాయ ముక్కలను వేస్తున్నాను. తర్వాత మిరియాల పొడిని వేస్తున్నాను. తర్వాత చివరగా సాల్ట్‌ని వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కరిగితే బెల్లం కరిగితే ఇంకా ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. దీన్ని దేవునికి నైవేద్యంగా అయితే పెట్టి
నేను తీసుకొని అందరికీ పంచిపెడతాను. ఇలా మీరు కూడా ఉగాది పచ్చడిని రెడీ చేసుకొని తాగండి. ఇదే అసలు సిసలైన శాస్త్రీయమైన ఉగాది పచ్చడి. ఇదే షడ్రుచుల సమ్మేళనం. షడ్రుచులు అంటే 6 రుచులు. 6 అంటే 6 వేయాలి. ఒకటి కూడా ఎక్కువ యాడ్ చేయకూడదు. నెక్స్ట్ నైవేద్యం కోసం భక్షాలన్నమాట. భక్షాలు, బొబ్బట్లు, బూరెలు, పోలీలు ఒక్కొక్కరు ఒక్కో పేరుతో ఒక్కో ఏరియాలో అలా పిలుస్తారన్నమాట. మేమైతే పోలేలు అంటాం. వీటిని కూడా రెడీ చేసుకున్నాను. ఇది ఎలా రెడీ చేయాలో మీకు కావాలంటే కామెంట్ చేయండి. వీడియో ఇలా ఒక 11 చేశాను. చేసి ఇంకా దేవుని ముందైతే పెడుతున్నాను. ఇక్కడ ఉగాది పచ్చడిని పెట్టేసాను. ఇందులో వెండి గిన్నెలో కూడా పెట్టేసుకున్నాను. ఇంతకుముందు నిన్న అమావాస్య అయిపోయింది కదా! ఈరోజు 6:52 వరకి అమావాస్య అయిపోయిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకొని, దేవుడి పటాలు కూడా క్లీన్ చేసుకొని, కొత్త పేపర్ వేసి, గంధం, కుంకుమలు పెట్టుకొని, పువ్వులు, ఇంకా దీపాలు, ధూపం, 2 అగరబత్తులు, ఇంకా నైవేద్యంగా ఉగాది పచ్చడి, ఇంకా భక్షాలైతే పెట్టుకొని, హారతి అయితే ఇచ్చేసి ఇలా అయితే పూజ చేసుకున్నాను. భక్షాలైతే 5 వేసుకున్నాను. స్టీల్‌లో పెట్టకూడదు గానీ భక్షాలని ఇత్తడి ప్లేట్‌లో పెట్టుకున్నాను. ఇంకా ఉగాది పచ్చడినేమో చిన్న వెండి గిన్నెలో పెట్టుకున్నాను నైవేద్యంగా. తర్వాత పండగ కాబట్టి కొబ్బరికాయనైతే కొట్టి వాటిని కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఇంతటితో ఇక్కడ పూజా మందిరంలో అయిపోయింది పూజ. తర్వాత ఇంకా తులసి దగ్గర పూజ కోసం అయితే వెళ్తున్నాను. ఇలా ఇప్పుడు నేను క్లీన్‌గా, నీట్‌గా, నిండుగా ఉంది కదా! తర్వాత హారతి అయితే ఇచ్చేసి ఇంతటితో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. తులసి పూజ కూడా సేమ్ దీపం వెలిగించి 2 అగరబత్తులు భక్షాలతో నైవేద్యంతో చేసేసుకున్నాను. వాటర్ వేసి సూర్యునికి నమస్కరించేసి పూజ తర్వాత గణపతి దేవాలయానికి వెళ్ళి ఇక్కడ కొబ్బరికాయనైతే కొడుతున్నాను. ఈరోజు అంటే ఉగాది రోజు గణపతి దేవునికి ఎర్రని పూలు ఇంకా గరికతో పూజించాలి. ఇంకా మన గోత్రనామాలతో అర్చన చేపించుకోవాలి. సో నేను ఇక్కడ అర్చన చేపించుకుంటున్నాను. ఇక్కడైతే అర్చన చేయించుకుంటూ ఇలా గణపతి దేవాలయంలో ఉగాది రోజు ఎర్రని పువ్వులు గరిక సమర్పించి అర్చన చేయించుకుంటే సంవత్సరం అంతా బాగుంటుందంట. అందుకే చేయించాను. ఎర్రని పూలు అయితే దొరికాయి, వెళ్ళాను. ఇంకా టెంకాయ అయితే కొట్టాను. తర్వాత గరిక అయితే అక్కడే అమ్ముతున్నారు. సో కొని దేవునికైతే సమర్పించాను. ఇంకా ఇక్కడైతే దక్షిణ వేశాను. హుండీలో మనీ వేశాను. ఇంకా మీరు కూడా మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి అయితే వెళ్ళి రెడ్ కలర్ ఫ్లవర్స్ ఇంకా గరిక సమర్పించి మీ గోత్రనామాలతో దేవునికి అర్చన చేయించుకొని ఇయర్ అంతా ఆనందంగా ఉండండి. ఇలా టెంపుల్‌తో ఉగాది వ్లాగ్ అయితే అయిపోతుంది. ఈరోజు కొత్త బట్టలు కూడా వేసుకోవాలి కంపల్సరీగా. ఈరోజు కొత్త సంవత్సరం ఫస్ట్ డే కాబట్టి కొత్త బట్టలు వేసుకుంటే ఏడాదంతా ఇయర్ అంతా న్యూ క్లోత్స్ వేసుకుంటామని నమ్మకం. మా బాబుకైతే వేస్తాను. కాకపోతే ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా జిడ్డుగా చేసుకుంటే ఇంకా మంచి డ్రెస్ వేసి టెంపుల్‌కి అయితే తీసుకొచ్చాననమాట. ఇలా దక్షిణ పంచాంగం అయితే వినాలి. కానీ ఇప్పుడు గుడిలో అవి చెప్పట్లేదు కాబట్టి అంటే చెప్తున్నారేమో నాకైతే తెలీదు.
నేనైతే ఫోన్‌లో అయితే చూసుకున్నాను. నా రాశి అది చూసుకున్నాను. అంతే. ఇక్కడ శతగోపం అయితే పెట్టి అక్షింతలైతే వేశారు. మా బాబాయ్ అయితే అటు ఇటు చేస్తున్నాడు. ఇంకా తీర్థం అయితే తీసుకున్నాను. అయితే అక్కడ ఆమె గరిక అమ్ముతుంది. గరికైతే కొనుక్కొని ఇంకా కొనుక్కొని దేవునికైతే సమర్పించేశాను. తీర్థం తీసుకుని దేవుడినైతే మొక్కకూడదు. అందుకే హ్యాండ్ వాష్ చేసుకొని గరికను తీసుకొని అయ్యవారికిచ్చి ఇంకా అక్కడ పాదాల దగ్గర పెట్టించేసి ఇంకా మొక్కుకున్నాను. ఉగాది వ్లాగ్ అయితే అయిపోయింది. కొన్ని ఫొటోస్‌తో ఇంకా ఈ వ్లాగ్ ఉగాది అంటేనే మామిడి తోరణాలు, ఉగాది పచ్చడి, భక్షాలు, ఇంకా మేము కట్టు చారు చేస్తాం అదైతే తేలేదు. ఇంకా ఇలా గ్లాసులో ఉగాది పచ్చడిని అయితే కూడా పంచేసాను. ఇలా ఉగాది అయిపోయింది. థ్యాంక్ యూ.